అతి మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, బైబిల్ స్టడీకి మమ్మల్ని నడిపించినందుకు వందనాలు. వచ్చిన బిడ్డలను బట్టి వందనాలు. అలాగే రావాల్సిన వారిని తోడుకుని రండి. మేము పితృదేవ శాస్త్రం గురించి, తండ్రి దేవుని గురించిన శాస్త్రాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. మాకు చెబుతున్నందుకు కృతజ్ఞతలు. వచ్చిన బిడ్డలను బట్టి వందనాలు. రావాల్సిన వారిని తోడుకురండి. ఆఫ్లైన్ ఆన్లైన్లో వాక్యం వింటుండగా దేవా మమ్మల్ని వాక్యముతో బలపరిచి స్థిరపరిచి మమ్మల్ని స్థిరమైన బలమైన విశ్వాసులుగా ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మంచివాడు అనే అంశంలో పాయింట్ 2, దేవుడు సత్యం, నిజమైన వాడు మరియు నిజం చెప్పేవాడు. దేవుడి పేరే సత్యం. అందుకే పిలాతు ఎదుట నిలబడినప్పుడు సత్యం అంటే ఏంటి అంటాడు పిలాతు. సత్యం అంటే ఏంటి? అక్కడ ఎదురుగా ఎవరున్నారు? సత్యం అనే యేసు ప్రభు ఉన్నాడు. ప్రభు అంటాడు, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని అంటాడు. సత్యం అంటే ఏంటో, ఎలా ఉంటుందో ఆయన జీవితం ద్వారా మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 39. కాబట్టి పైనున్న ఆకాశమందును క్రిందనున్న భూమి అందును యెహోవాయే దేవుడనియు మరి ఒక దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. ఈ వచనాలన్నీ ఏం చెప్తున్నాయంటే యెషయా 43:10-11, ఇర్మియా 10:10 ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే బైబిల్లోని దేవుడు ఒక్కడే నిజమైన దేవుడు. ఏమన్నాడు యేసు ప్రభు? నేనే సత్యం, జీవం. శిష్యులు అడిగారు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ప్రభు అని. నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను. మేము ఎలా రావాలి అక్కడికి? అప్పుడు అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం. అంటే నన్ను నమ్మారు, నన్ను బట్టి మీరు అక్కడికి వచ్చేస్తారు అన్నాడు. సో బాగా పరిణితి చెందితే కానీ అర్థం కావు ఇలాంటి భాష. ఇప్పుడు పాయింట్ 2కి వస్తున్నాను. ఇందులో యెషయా గ్రంథం 45:5, నేను యెహోవాను, మరి ఏ దేవుడునూ లేడు, నేను తప్ప ఏ దేవుడునూ లేడు. ఈ వచనం ఏం చెప్తుందంటే దేవుడు తన వ్యక్తిత్వంలో నిజం అంటే సత్యం. ఇప్పుడు చూడండి, మన వ్యక్తిత్వంలో అలా ఉందా? చెప్పండి, మన వ్యక్తిత్వం ఏంటి? మన మానవుని యొక్క వ్యక్తిత్వం సిన్, పాపం. అందుకే మనము మంచి చేయాలన్నా చేయలేకపోతున్నాం. ఏమన్నాడు పౌలు? మంచి చేయాలన్న కోరిక నాకు కలుగుచున్నది కానీ నేను దాన్ని చేయలేకపోతున్నాను. కారణం నేను కాదు, నాలో నివసించు పాపం అంటాడు. మన వ్యక్తిత్వంలో ఏముంది? సిన్, పాపం ఉంది. దేవుని వ్యక్తిత్వంలో ఏముంది? హోలీ, పవిత్రత. అందుకే ఆయన ఏం చేయలేడు. అది ఆయనకి మనకున్న తేడా. అందుకే మనకు దేవుడు అవసరమైంది. మంచి ఫలాలు ఫలించే చెట్టు, చెడ్డ ఫలాలు ఫలించే చెట్టు. ఈ చెడ్డ ఫలాలు ఫలించే చెట్టు మంచి ఫలాలు ఫలించగలదా? ఫలించగలదు. ఎప్పుడు? దాని కొమ్మ దీని కొమ్మ విరచి రెండింటినీ అంటుగడితే. ఒక పాపి పరిశుద్ధుడు కాగలడా? కాగలడు. ఎప్పుడు? మన కొరకు చనిపోయిన యేసుక్రీస్తుతో మనము అంటుగట్టబడినప్పుడు. నెంబర్ 3, దేవుని సత్యం ఆయన బిరుదులో ప్రతిబింబించును. ఇర్మియా 10:10 నిజమ దేవుడు. కీర్తన 31:5 సత్య దేవుడు. యోహాను సువార్త 14:6 యేసు సత్యమై ఉన్నాడు. యోహాను సువార్త 14:17 సత్యస్వరూపైన ఆత్మ. ఇవన్నీ కూడా దేవుని సత్యము అనే ఆ బిరుదులు ప్రతిబింబిస్తున్నాయి. కాబట్టి దేవుడు ఎవరన్నమాట? సత్యము. నెంబర్ 4, దేవుని గుణాలు మరియు మార్గములు సత్యము. ఇర్మియా 33:6 నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానమును సమృద్ధిగా బయలుపరచెను. దేవుని సమాధానము నిజమైనది. ఏమన్నాడు? లోకమిచ్చినట్టు కాదు, నా శాంతినే మీకు ఇస్తానన్నాడు. అంటే లోకం శాంతిస్తుందా? ఎస్. లోకంలో సమాధానం ఉందా? ఎస్ ఉంది. బట్ అది ఎలాంటి సమాధానం? నకిలీ సమాధానం, నకిలీ శాంతి ఉంది. కానీ దేవుని దగ్గర ఏ శాంతి ఉంది? నిజమైన శాంతి. ఇక అది మారదు, అది ఎప్పటికీ మనల్ని విడిచి పోదు. కాబట్టి దేవుడు ఏమిచ్చేవాడంటే సమాధానము నిజమైనది అనే విషయాన్ని చూస్తున్నాం. దేవుని దయ నిజమైనది. సమూయేలు 2వ గ్రంథం 2:6 యెహోవా మీకు కృపను సత్య స్వభావమును అగుపరచును, నేనును మీరు చేసిన ఈ క్రియలను బట్టి. దేవుని దయ నిజమైనది. నిర్గమాకాండం 34:6 దేవుని మంచితనం నిజమైనది. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడనైన యెహోవా. దేవుని మంచితనము నిజమైనది. యోహాను సువార్త 1:17 ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును. దేవుని కృప నిజమైనది. 5th one, దేవుడు సత్యము చెప్తాడు. కీర్తన గ్రంథము 50వ కీర్తన 10వ వచనం నుంచి 12వ వచనం వరకు. అడవి మృగములన్నీయు, వేయి కొండల మీది పశువులన్నీయు నీవే కదా,
కొండల్లోని పక్షులన్నిటిని నేను ఎరుగుదును, పొలములోని పస్వాదులు నా వశమై ఉన్నవి, లోకమును దాని పరిపూర్ణతయు అంటే ఇప్పుడు ఇలా చెప్తున్నాడంటే సత్యం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా? లోకం నాదే, భూప్రపంచంలో జంతువులు నావే, ఇవన్నీ నేనే కలుగు చేశాను. ఇప్పుడు ఈ మాటలో సత్యం ఉందా అసత్యం ఉందా? అదే మరి దేవుడు సత్యం చెప్తాడు. దేవుడు అసత్యము చెప్పుటకు బలహీనుడు కాడు. మనం చెప్తాం అసత్యం ఎందుకు? మన స్వభావంలోనే పాపం ఉంది, మన స్వభావంలోనే అబద్ధం ఉంది. అర్థమైందా? మనకు ఉంది ఏమని, అలా ఉండాలని. కానీ అలా ఉండనీయకుండా చేసేది ఇంకొకడు ఉన్నాడు. ఎవడాడు? వాడే నేచర్ ఆఫ్ సిన్, ప్రాచీన స్వభావం. కాబట్టి మనకు దేవుని యొక్క అవసరత ఎందుకు వచ్చింది అని అంటే ఆయన సత్యం, మనిషి సత్యము కాదు. సత్యాన్ని నమ్మట్లా. దేన్ని నమ్ముతున్నాడు మనిషి? అసత్యాన్ని నమ్ముతున్నాడు. అసత్యాన్ని నమ్మినంతగా సత్యాన్ని నమ్మట్లేదు. నిర్గమాకాండం 15:11 దేవుడు అసత్యము చెప్పుటకు అపవిత్రుడు కాదు. మనం అపవిత్రులు, అందుకే అసత్యం చెప్తాం. హెబ్రీ పత్రిక 6:13-18 దేవుడు అసత్యము చెప్పుటకు గౌరవహీనుడు కాదు. యోహాను సువార్త 17:3 ప్రకారము అంతిమ సత్యము లేదా వాస్తవము దేవుడే. దేవుడు ఏమై ఉన్నాడు? వాస్తవం. దేవుడు ఏమై ఉన్నాడు? సత్యం. దేవుని సత్యం న్యాయము ద్వారా మనం నేర్చుకోవలసిన పాఠం. పాయింట్ 1 నిర్గమాకాండం 20:2 ఈ దేవుడవైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను వెలుపలికి రప్పించి. చాలు. నిజమైన దేవుణ్ణి మనము గుర్తించి ఆరాధించాలి. ఎందుకని? ఆయన సత్యం కాబట్టి ఆ సత్యాన్నే మనం ఏం చేయాలి? ఆరాధించాలి. నువ్వు సత్యాన్ని ఆరాధించట్లేదంటే దేన్ని నమ్మినట్టు? అసత్యాన్ని నమ్మినట్టు. ఆ సత్యాన్ని నమ్మావు కాబట్టి సత్యాన్ని ఏం చేసావు? వదిలిపెట్టావు. సత్యాన్ని వదిలిపెట్టడానికి కారణం ఏంటి? అసత్యాన్ని నమ్మావు. ఆ సత్యాన్ని నమ్మడానికి కారణం ఏంటి? సత్యాన్ని ఎరగలేదు. నువ్వు సత్యాన్ని ఒకసారి ఎరిగితే ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అసత్యాన్ని నమ్మవు, నమ్మడానికి ఇష్టపడవు. అలాంటి పరిస్థితి వచ్చినా చావనన్నా చేస్తావు, కానీ అసత్యాన్ని దొరికి మాత్రం పో. దీన్నే పెట్రాలజీ అంటారు, పితృదేవ శాస్త్రం. నెంబర్ 2 యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఆత్మ ఏంటి, మళ్ళీ సత్యం ఏంటి? అది తెలుగులో తర్జుమా సరిగ్గా లేదు. గ్రీకులో ఆత్మలో సత్యముతో. ఇప్పుడు నా ఆత్మ కనుగొనింది. ఏం కనుగొనింది? సత్యం. ఏంటి సత్యం? ఆయన పుట్టుక. ఏంటి సత్యం? ఆయన మరణం. ఏంటి సత్యం? పునరుద్ధానం. దానివల్ల నా ఆత్మకి ఏమొచ్చింది? రక్షణ, సమాధానం, పవిత్రత, దేవునితో రిలేషను, జీవము. దాన్ని బట్టి ఇప్పుడు నేనేం చేస్తున్నాను? ఆరాధిస్తున్నాను. ఏమని? ప్రభువా, నా పాపములు క్షమించావు, నన్ను రక్షించావు, నన్ను విమోచించావు. ఇది సత్యమా సత్యమా? అది ఆరాధన అంటే. నెంబర్ 3 తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2:3-5 ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, కానీ సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే వేషధారణ లేకుండా యథార్థమైన వారంగా ఉండాలి. నెంబర్ 4 నిర్గమాకాండం 20:16 నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. 5th one యోహాను సువార్త 17:17 సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. మనం ఎల్లప్పుడూ సత్యమైన వాక్యమును అనుసరించాలి. ఇప్పుడు ఆయన ఎవరండి? సత్యం. ఆయన మాటలు ఏంటండి? సత్యం. ఇప్పుడు మనం సత్యములో ఎదగాలంటే ఏం చేయాలి? వాక్యాన్ని అనుసరించాలి. సింపుల్ ఆన్సర్. నీ వాక్యమే సత్యం, నీ వాక్య సారాంశమే సత్యం. సో దేవుని వాక్యం ఎందుకు వినాలి? మనం సత్యములో నిలవడానికి, సత్యములో ప్రతిష్ఠింపబడ్డానికి. ఏమన్నాడు? నీ వాక్యమే సత్యం. వాక్యమందు మనం ఏమవ్వాలి? ప్రతిష్ఠింపబడాలి, అంటే స్థిరపడాలి. నెంబర్ 6 యోహాను సువార్త 8:44 మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుగోరుచున్నారు. ఆది నుండి నాకు నరహంతకుడై ఉండి అబద్ధాలు సాతాను నుండి వచ్చునని గ్రహించి వాటిని అసహించుకోవాలి. నెంబర్ 7 ప్రకటన 21:8 పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులను అందరూ అగ్నిగంధకములో మండు గుండములో. ఒక్క మాటలో చెప్పాలంటే అసత్యమును ప్రేమించే వారందరూ నరకానికి పోతారు. అబద్ధికులు అంటే అసత్యాన్ని ప్రేమించేవారు. ఇప్పుడు మనము 3వ పాయింట్, దేవుడు నీతిమంతుడు మరియు న్యాయవంతుడు. దీంట్లో పాయింట్ 1 దేవుని స్వభావం నీతియుక్తమైనది. కీర్తన 116:5 యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. దేవుని స్వభావంలో ఏం కనబడుతుంది? నీతి. సో మనిషి స్వభావంలో కూడా ఏం కనబడాలి? నీతి.
అందుకే దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. అందుకే దేవుడు మనల్ని పరిశుద్ధపరిచాడు. ఆ నీతి అనేది కనబడాలి. నెంబర్ 2, దేవుని క్రియలు నీతియుక్తమైనవి. దానియేలు 9:14. మేము మా దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక ఆయన మన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడై ఉండి సమయమును కనిపెట్టి మా కీడు మా మీదికి రాజేసెను. అందుకే తొందరపడి దేవుణ్ణి ఏం చేయకూడదు, మనం సనకూడదు. నెంబర్ 3, దేవుని చట్టములు ఆయన నీతిని చూపుతాయి. కీర్తనల గ్రంథము 19వ కీర్తన 8-9. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. చూసారా? యెహోవా దేవుని చట్టములు ఆయన నీతిని చూపును. నెంబర్ 4, దేవుని నీతి న్యాయములు ఈ క్రింద వాటిలో బయలుపడును. అవి ఏంటో చూద్దాం. ప్రకటన 16:5-6. అప్పుడు వర్తభూత భవిష్యత్ కార్యములలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధ రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి దుష్టులను శిక్షించుటలో చూడగలం. ఏంటది? దేవుని నీతి న్యాయాలు. దేవుడిలో ఏం కనబడుతుంది? న్యాయము, నీతి. అది నెరవేర్చినప్పుడు ఆత్మకి ఏమొస్తుంది? ఆనందం. బి, యోహాను రాసిన మొదటి పత్రిక 1:9. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన పశ్చాత్తాపడే వారిని క్షమించడంలో చూడగలం ఆయన నీతి న్యాయం. ఇప్పుడు దావీదు కానీ ఎవరైనా ఇంత ఘోరమైన తప్పు చేసి వెళ్ళి, అయ్యా నేను ఇలా అయిపోయాను, నా బ్రతికిది అని అంటే గెట్అవుట్ అని అనట్లే. ఆయన ఏం చేస్తున్నాడు? ఆ వ్యక్తిని కనికరిస్తున్నాడు, క్షమిస్తున్నాడు, మళ్ళీ హక్కును చేర్చుకుంటున్నాడు. ఏం కనబడింది ఆయన స్వభావంలో? నీతి, న్యాయం. మరి ఇది ఎలా సాధ్యం? నేను తప్పు చేస్తే శిక్షించాలి కదంటే ఆల్రెడీ శిక్ష ఎవరి మీద పడింది? యేసుప్రభు మీద పడింది. సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. సి, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 7-8 వచ్చిన తన పిల్లలకు వాగ్దానం నెరవేర్చడంలో చూడగలం. మాట ఇచ్చి నెరవేర్చాడా? అబ్రాహాముకు దేవుడు మాట ఇచ్చి నెరవేర్చాడా? దావీదుకు దేవుడు మాట ఇచ్చి నెరవేర్చాడా? మరి మనకు మాట ఇచ్చాడు, నెరవేర్చబోతున్నాడు. ఆయన న్యాయవంతుడు. ఆయన అబద్ధమాటకు నరపుత్రుడు కాడు, పశ్చాత్తాపడుకు మనుష్యుడు కాడు. ఏం కనబడుతుంది ఆయనలో? నీతి న్యాయాలు కనబడుతున్నాయి. డి, ఎబ్రీ పత్రిక 6:10. తిమోతికి రాసిన 2వ పత్రిక 4:8. నీతిమంతులకు ప్రతిఫలం ఇచ్చుటలో చూడగలం. నువ్వు దేవుని కొరకు నీతిగా బ్రతికినప్పుడు, యథార్థంగా బ్రతికినప్పుడు, సద్భక్తితో బ్రతుకుతున్నప్పుడు దేవుడు నీకు ఫలము ఇస్తాడంతే ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన స్వభావము నీతి, న్యాయం. 5th వన్, దేవుడు న్యాయమును స్థాపించే విధానం చూద్దాం. కీర్తనల గ్రంథము 103:6. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికందరికీ న్యాయము. చూసారా? ఈ వచనాలన్నీ ఏం చెప్తున్నాయంటే కీర్తన గ్రంథము 103:6, 140:12, 146:7-9 ప్రకారము అనగారిన వారికి న్యాయము చేయుట. దేవుడు న్యాయము స్థాపించే విధానం అది. మనం లోకంలో చూస్తూ ఉంటాం కదా, అయ్యయ్యో ఎంత అన్యాయం, ఎంత అన్యాయం. వీళ్ళందరికీ దేవుడు ఒకరోజు ప్రతీకారం చేయబోతున్నాడు. బి, సమూయేలు గ్రంథం 25:39. మొదటి సమూయేలు. నాబాలు చనిపోయినని దావీదు విని యెహోవా నాబాలు చేసిన కీడును అతని తల మీదకి రప్పించిన గనుక తన దాసునైన అన్యాయం పాలైన వారికి న్యాయం చేసేవాడు ఆయన. అన్యాయం పాలయ్యాడా? ఎవరు? నాబోతు కదా. ఏమైంది? దేవుడు ఏం చేశాడు? కీడు వచ్చిందా? యెజబెల్ మీదకి వచ్చిందా? ఆహాబు మీద పిల్లల మీదకి వచ్చిందా? దేవుడు ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోడు, గుర్తుపెట్టుకోండి. అందుకే అంటాడు, పగ తీర్చుకొనుట నా వంతు, ఉగ్రతకు చోటివ్వండి. సి, ఏబు గ్రంథం 34:18. నీవు పనికి మాలిన వాడవని రాజుతోనైనను మీరు దుష్టులని ప్రధానులతోనైనను అనవచ్చునా? రాజుల ఎడల పక్షపాతము చూపని వారితోను. దేవుడు పక్షపాతము లేని న్యాయవంతుడు. నెంబర్ 6, న్యాయము జరిగించడంలో దేవుని మార్గాలు చూద్దాం. ఇర్మీయా గ్రంథం 12:1. యెహోవా, నేను నీతో వాదించినప్పుడు నీవు నీతిమంతుడుగా కనబడుతువు, ఆయనను న్యాయం విధించుట గూర్చి. ఈ వచనాలన్నీ ఏం చెప్తున్నాయంటే ఎల్లప్పుడూ వెంటనే న్యాయము జరుగుచున్నట్లు కనబడదు మనకు, వెంటనే కనబడదు మనకు, కానీ ఏదో ఒక రోజు కనబడి తీరుతుంది. బి, దినవృత్తాంతం 2వ గ్రంథం 36:15. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనులందరినూ తన నివాస స్థలం నందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చెను. దీని అర్థం ఏంటో తెలుసండి? దేవుడు తాను శిక్షించక మునుపు హెచ్చరిస్తాడు. సి, ఇర్మీయా గ్రంథం 18:5-10. ఏ జనమును గూర్చి నేను చెప్పితున్నో ఆ జనము చెడుతనమును చేయుట మానిన ఎడల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గూర్చి. ప్రజలు తమ మార్గములు మార్చుకొనుట వారికి అవకాశం ఇస్తాడు ఆయన. దేవుని నీతి న్యాయము ద్వారా మనము నేర్చుకోవలసిన పాఠము ఏమిటి? పాయింట్ 1, దేవుని నీతిని బట్టి మనము ఆయన్ని స్తుతించి ఆరాధించాలి.
యెషయా 24:15. అందును బట్టి తూర్పు దిశనున్న వారులారా యెహోవాను గణపరచుడి, సముద్ర దీపవాసులారా. విన్నారా? ఎవరిని కనపరచాలి? పాయింట్ 2, మనము ఈ లోకములో ఆయన ప్రతి నిధులముగా దేవుని వలె న్యాయంగాను మరియు పక్షపాతము లేని వారుగాను ఉండాలి. లేవికాండం 19:15. అన్యాయపు తీర్పు తీర్చకూడదు, బీదవాన్ని పక్షపాతము చూసారా? చేయకూడదు. దేవుడు ఎలా న్యాయవంతుడు, మనం కూడా ఎదుటి వారి పట్ల అలాగే ఉండాలి. అది మనం నేర్చుకోవాల్సిన పాఠం. నెంబర్ 3, మనము బైబిల్లో నుండి నీతి యందు శిక్షణ పొందుకోవాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3:15. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొని ఎవరిని వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. మనము బైబిల్లో నుండి నీతి యందు ఏం పొందాలి? శిక్షణ పొందుకోవాలి. నెంబర్ 4, 4వది ఏం నేర్చుకోవాలి? మనము నీతిని పట్టుదలతో వెంబడించాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2:2. తిమోతికి రాసిన 2వ పత్రిక 2:2. పవిత్ర హృదయములై ప్రభువును ప్రార్థన. యవనేచ్చుల నుండి ఏమవ్వాలి? పట్టుదల, పట్టుదల. ఇలా ఉండాలి దేవుని కోసం, ఇలా బ్రతకాలి, ఇలా మాట్లాడాలి, ఇలా జీవించాలి, ఇలా దేవుడు ఆశించినట్టు ఇలా ఉండాలి. అది పట్టుదల, 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 ఆత్మ తీవ్రత. నెంబర్ 5, మనము నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి. మత్తయి సువార్త 5:6. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపర. ఏముండాలి? నీతి కొరకు ఆకలి దప్పులు. నెంబర్ 6, మనం నీతి నిమిత్తము శ్రమ పట్టుకు ఇష్టపడాలి. పేతురు రాసిన 1వ పత్రిక 3:14. మనము నీతి నిమిత్తము మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడిన మీరు ధన్యులే, వారి బెదిరింపునకు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నిష్కారణంగా భార్య, నిష్కారణంగా భర్త, నిష్కారణంగా పిల్లలు, నిష్కారణంగా పక్కింటోళ్ళు బాధ పెడుతుంటే హ్యాపీగా ఫీల్ అవ్వండి. బైబిల్ చెప్తుంది మీ దుఃఖాన్ని ఆనందంగా మార్చుకోమనుంది. ఉందా? నా ప్రభు పొందాడు, నేనే పాటిదాన్ని, అదే నేనే పాటివాడిని, అదే. చూసారా ఎంత చక్కగా ఉందో? మనం నీతి నిమిత్తం శ్రమ పడాలి, శ్రమ పడడానికి ఇష్టపడాలి. చాలామంది ఇష్టపడలేదు, మానవ నైజం అది, కానీ ఇష్టపడాలి మనం. నెంబర్ 7, మనము నీతికి లోబడాలి. రోమా 13. ఏలయనగా వారు దేవుని నీతి నెరక తమ స్వనీతిని స్థాపక భూనుకొనుచు దేవుని నీతికి లోబడకలేదు. దేనికి లోబడాలి? దేవుని నీతికి మనము లోబడాలి. నెంబర్ 8, మనము నీతిని అభ్యాసం చేయాలి. యోహాను రాసిన 1వ పత్రిక 3:7. చిన్నపిల్లలారా, ఎవరి మిమ్మును మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్లు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. అభ్యాసం చేయాలి, అభ్యాసం. 9, మనము నీతికి దాసులం కావాలి. అబ్బా, యోహాను రాసిన 1వ పత్రిక 3:7 ఉంది. నీతికి ఏమైపోవాలి? దాసులం అయిపోవాలి. 4th వన్, దేవుడు నమ్మకమైన వాడు. దేవుని నమ్మకత్వం దేవుని స్వభావం యొక్క అంతర్గత భాగం. సంఖ్యాకాండం 23:19. దేవుడు అబద్ధమాటకు ఆయన మానవుడు కాడు. ఎంత నమ్మకమైన వాడు. నెంబర్ 2, దేవుడు తన నామములోను మరియు శీలములోను నమ్మకమైన వాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2:13. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడు. మనము నమ్మదగిన వాళ్ళం కాదు, కానీ ఆయన నమ్మదగిన వాడు. నెంబర్ 3, దేవుని నమ్మకత్వము ఆకాశము అంటే అంత ఎత్తైనది. కీర్తన 36:5. యెహోవా నీ కృప ఆకాశము నంటుచున్నది, నీ సత్యసంధములు అంతరిక్షము నంటుచున్నవి. దేవుని నమ్మకత్వం ఎంతంట? 4th వన్, దేవుని నమ్మకత్వము నెరవేర్చబడిన వాగ్దానముల ద్వారా తెలియపరచబడుతుంది. యెహోషువ గ్రంథం 23:14. ఇదిగో నేడు నేను సర్వలోక మార్గమున వెళ్ళుచున్నాను, మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నింటిలో ఒకటైనను తప్పిపోలేదు. చూసారా ఏమేమి చెప్పాడు అబ్రాహాముకు దేవుడు? అన్ని నెరవేర్చాడు. ఆ కనాను దేశం తీసుకొచ్చాడు, వీళ్ళని యెహోషువ నాయకత్వం తీసుకొచ్చాడు. అదే మాట్లాడుతున్నాడు యెహోషువ. ఎప్పుడు చెప్పాడండి? ఎప్పుడు చెప్పాడు? 430 సంవత్సరాలు ఇదిగో నీ సంతానము ఐగుప్తులో ఉంటారన్నాడు. ఐగుప్తులో 430 తర్వాత మోషే నాయకత్వంలో తీసుకొచ్చాడు. వాళ్ళు ఎన్నో దేవుని దుఃఖపెట్టినా కానీ ఆయన వాగ్దానం నెరవేర్చి ఆ ఇశ్రాయేల్ అనే జనాంగాన్ని తీసుకొచ్చి పెట్టాడు అక్కడ. నెరవేర్చాడా? చెప్పండి. ఆయన మాట నెరవేర్చడంలో నమ్మకమైన వాడు. నెంబర్ 5, దేవుని నమ్మకత్వము నమ్మకస్తులకు బయలుపరచబడినది. సమూయేలు 2వ గ్రంథం 22:26. దయగల వారి ఎడల నీవు దయ చూపుచుందువు, యథార్థవంతుల ఎడల నీవు యథార్థవంతుడుగా నుందువు. దేవుని నమ్మకత్వము ఎవరికి బయలుపరచాడండి? నమ్మకస్తులకు బయలుపరచబడింది. నెంబర్ 6, దేవుని నమ్మకత్వం ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉండును. రోమా 3:3. విశ్వాసులైననేమి వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా? అట్లన రాదు. మనము అవిశ్వాసమైనంత మాత్రాన నువ్వు ఇలా ప్రవర్తించావు, నేను ఇలా ప్రవర్తించట్లేదు. దేవుడు నువ్వు నమ్మదగిన వాడు కాదు, కానీ దేవుడు ఎప్పుడూ నమ్మదగిన వాడే.
దేవుడు నమ్మకత్వం ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉంటుంది. మనలో నమ్మకత్వం అలాగ ఉంటుందా? నెంబర్ 7, దేవుని నమ్మకత్వం నిరంతరం నిలుచును. దినవృత్తాంతం 1 గ్రంథం 28:20. మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పని పూనుకొనుము, భయపడకుండుము, వెరవకుండుము, నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉండును, యెహోవా మందిరపు సేవను. నమ్మదగినవాడు. దేవుని నమ్మకత్వం నిరంతరం నిలుస్తుంది. అంతే. దేవుని నమ్మకత్వం ద్వారా అసలు మనం ఏం నేర్చుకోవాలి? పాయింట్ 1, దేవుడు మన ఎడల తాను చూపుచున్న నమ్మకత్వం కొరకు మనము ఆయన కొరకు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. థ్యాంక్ చెప్పాలి. ఎంత నమ్మదగిన వాడువయ్యా, ఎన్నోసార్లు మాట తప్పానయ్యా, నేను ఎన్నోసార్లు దుఃఖపెట్టాను, ఎన్నోసార్లు నేను గాయపరిచాను, ఎన్నోసార్లు నా ఇష్టం వచ్చేట్టు ప్రవర్తించాను, కానీ నీవు నా ఎడల చూపే నమ్మకత్వంలో ఏ మాత్రం మార్పు లేదు ప్రభువా. నాకు ఇవ్వాల్సింది ఇస్తూనే ఉన్నావు, నన్ను ప్రేమిస్తూనే ఉన్నావు, నన్ను క్షమిస్తూనే ఉన్నావు, అన్నిట్లో నువ్వు నమ్మకంగా ఉన్నావు. నేను నీ దగ్గర నేను నమ్మకంగా లేను. ఇంత నమ్మకమైన దేవా, నేనేమి ఇవ్వగలను? నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నెంబర్ 2, దేవుని నమ్మకత్వాన్ని బట్టి మనము ప్రార్థన చేయనప్పుడు మనకు ధైర్యము కలుగుతుంది. కీర్తన గ్రంథం 14, 143, 1వ వచనం గమనించవచ్చు. 20:29-12. దేవుని నమ్మకత్వాన్ని బట్టి మనం ప్రార్థన చేయనప్పుడల్లా మనకేమొస్తుంది? ధైర్యం. ఎంత ధైర్యమో! మన ప్రభు అంత గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్. నెంబర్ 3, దేవుడు నమ్మకమైన వాడు కనుక మనము చెడును మరియు శోధనను జయించగలం. అందుకే దేవుడు ఎవరు? నమ్మకమైన వాడు. అందుకే మన పాపాన్ని జయించగలం, ఖచ్చితంగా జయిస్తాం. ఎందుకు? నమ్మకమైన వాడు. దేవుడు నమ్మకమైన వాడు కనుక మనం చెడును మరియు శోధనను జయించగలం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3:3లో ఈ మాట ఉంది. నెంబర్ 4, దేవుడు నమ్మకమైన వాడు కనుక మనకు భయము కలిగినప్పుడు మనం ధైర్యంగా ఉండాలి. దేవుని నమ్మకత్వంపై భవిష్యత్ కాల ధన్యత యొక్క నిరీక్షణ అంతయు ఆధారపడి ఉంది. ఎస్, దేనికి శిల్పియు నిర్మాణకుడు ఆ పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూచుచుండి ఆయన గుడారములో నివాసం చేస్తున్నాడు. ఎవరు? అబ్రహాం. దట్ ఈస్ ఫెయిత్. దేవుని బిడ్డలారా, నమ్మకత్వం మీద మన జీవితం ఆధారపడి ఉంది. నమ్మండి. నెంబర్ 6, దేవుని నమ్మకత్వం గురించి ధ్యానించాలి. నెంబర్ 7, దేవుని నమ్మకత్వం అంతటి కొరకు మనము ఆయన్ను స్తుతించాలి. దేవుని మీద నమ్మకం లేక విశ్వాసం ఎలా వస్తుంది? సింపుల్. 3 గుర్తుపెట్టుకోండి. ఆయన చెప్పేటప్పుడు మనం వింటే నమ్మకత్వం పెరుగుతుంది. 2, మనం ప్రార్థిస్తూ ఉంటే నమ్మకత్వం పెరుగుతుంది. 3, మనము ఆయన చెప్పేది నమ్ముతూ మనము ఆయనకు ప్రార్థించడం, అంటే ఆయన మనతో మాట్లాడితే వాక్యం, మనం ఆయనతో మాట్లాడితే ప్రార్థన. ఈ 2 నమ్మకత్వాన్ని పుట్టిస్తాయి. వినుట వలన విశ్వాసము కలుగు. నా యందు మీరును, మీ యందు నా మాట నిలిచి ఉండేలా మీకు ఏది ఇష్టమో అది నమ్మకత్వం. మనం ప్రార్థించినప్పుడు దేవుడు చేస్తాడా? కొన్ని కార్యాలు చేస్తాడు. ఆ చేసిన వాటిని మరవకుండా స్తుతించడం కూడా నమ్మకత్వాన్ని పెంచుతాయి. చెప్పండి, నమ్మకత్వానికి ఎన్ని కారణాలు ఉన్నాయి? 3. మొదటి కారణం వినుట, 2వ కారణం ప్రార్థించడం, 3వ కారణము స్తుతించడం. సింపుల్. ఈ 3 కార్యాలు మరవకుండా చేస్తే నమ్మకత్వం పెరుగుతూనే ఉంటుంది. అతి మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, దేవుడు మంచివాడు. ఆ మంచితనము దేవుని పరిశుద్ధతలో చూసాం. దేవుని మంచితనము ఆయన సత్యములో చూసాం. దేవుని మంచితనము న్యాయము, నీతిలో చూసాం. దేవుని మంచితనము ఆయన నమ్మకత్వములో చూసాం. కాబట్టి మా జీవితంలో దేవుడు ఎలాంటి వాడో తెలుసుకున్నప్పుడు మేము నీ మీద మా నమ్మకాన్ని విపరీతంగా పెంచుకోగలం. కాబట్టి నేను నీ పిల్లలు నీ మీద మా నమ్మకము రోజు రోజుకి అధికమగును గాక. నమ్మదగిన వారిని నమ్మినంతగా నమ్మదగిన నిన్ను నమ్మలేకపోతున్నాం. కారణం మా పాపమే. ఈ లోకములో ఎన్నో నమ్మదగినవి ఉన్నాయి, వాటిని గుడ్డిగా నమ్మేస్తున్నాం. కానీ నిన్ను నమ్మడంలో చాలా ఫెయిల్ అయిపోతున్నాం. కారణము నీ గురించి మాకు పూర్తిగా తెలియకపోవడమే. ఈ యొక్క పితృదేవ శాస్త్రములో నైనా నీ మీద మా నమ్మకాన్ని పెంచుకోవడానికి ఎన్నో విషయాలు నేర్పించినందుకు నీకు మహిమ కలుగునుగాక. నేను నీ పిల్లలు ప్రతిరోజు నీ మీద మా నమ్మకాన్ని పెంచుకొని నీ కొరకు బ్రతుకున్నట్లు నీ కృప నాకు నీ బిడ్డలకు ఇమ్మని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, త్రియేక దైవ దీవెనలు మనకు సకల పరిశుద్ధులకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.